ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? కొద్దిగా పర్వాలేదు మేడం ఇప్పుడు. పర్లేదా? నువ్వు వెళ్ళి సపోర్ట్ లేక నడవగలుగుతున్నావా? వాకర్ ఉంటే సపోర్ట్ లేకుండా నడవగలుగుతున్నా. నేను వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ రెగ్యులర్గా చేస్తున్నారా? చేస్తారా? మొన్నటికంటే కొంచెం బెటర్గా ఉంది ఫేస్, కాన్ఫిడెన్స్ అంతా కూడా. మీరు ఇవాళ కొద్దిగా నడుస్తున్నాను మేడం. అలాగా కొద్దిగా నడుస్తున్నాను మేడం, అలాగే చేయించుకోబెట్టి కొద్దిగా ఫ్రీ అయ్యి అని చెప్తున్నాను. ఏంటన్నా ఈ ఫీలింగ్స్ చెప్పు. ఇంతకుముందు అలా ఉండిపోతానేమనేసి కొద్దిగా అనిపించేది. ఇప్పుడు మీరు నుంచి ఇంకా నడుస్తానని నమ్మకం వచ్చిందా? ఫింగర్స్ ఇదివరకటి కంటే ఫ్రీగా ఉన్నట్టున్నాయి అంటే ఓపెన్ అవ్వట్లేదు కానీ ఏదైనా పట్టుకోగలుగుతున్నాను మేడం. పట్టుకోగలుగుతున్నా? ఆ స్టాండ్ పట్టుకుంటాను కానీ ఓపెన్ చేయలేదు. స్పైనల్ ఇంజరీ అయింది, తర్వాత లెగ్ బోన్ ఫ్రాక్చర్ అయింది. అది ఆపరేషన్ చేస్తే హై రిస్క్ అనేసి చెప్పారు. మీకు నెలకు 15,000 అవుతుంది కదమ్మా. 15,000 ట్రీట్మెంట్కి నేను ఇస్తున్నాను. అది కాకుండా 5,000 ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఈ నెలతో పాటు వచ్చే నెల కూడా నేను మీకు ఇస్తాను. మళ్ళీ నన్ను మీరు కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? మీరు ఫిజియోథెరపీ చేస్తున్నప్పుడు నాకు వీడియో ఏదైనా పంపండి. మీకు జరుగుతుందో లేదో నాకు తెలియాలి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ అబ్బాయికి నేను కూడా 1 నెల ఇస్తాను, లేకపోతే 2 రోజులు 3 రోజులు సాయం చేస్తానంటే అవి నేను మీకు పంపిస్తాను. అది సరేనా? ఇప్పుడైతే నేను మీకు 20,000 రూపాయలు ఇస్తున్నాను, సరేనా? ఈ నెల ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేసేయండి రేపు ఫస్ట్ నుంచి. ఎప్పుడో ఓకే. ఫస్ట్ టైం చెక్ డబ్బులు వచ్చాయి, అదంతా ట్రీట్మెంట్ జరిగింది. ఓకే. సెకండ్ మంత్ నేను మాట ఇచ్చాను, ఈ మంత్ కూడా నీ దగ్గరికి నేను ఇప్పుడు ఆన్ ది వేలో వెళ్తూ మేము నిన్న ఒకసారి పలకరించి స్వయంగా నేనే వచ్చేద్దామని వచ్చాను అనమాట. ఈ నెలది కూడా ఇంకా ఫ్రీగా ఓపెన్ చేసి ట్రై చేయి. వెరీ గుడ్. అంతే, నువ్వు పట్టుకోవాలని ఆశతోటి నేను ప్రయత్నం చేయమని చెప్పాను, ఓకేనా? ఓకే ప్రసాద్, అయితే ఇది కూడా మార్చుకొని ఈ మంత్ కూడా రెగ్యులర్గా చేయించండి, ఓకేనా? సెట్ అయిపోతాడు, మీరేం వరీ అవ్వకండి, హ్యాపీగా నడుస్తాడు. ఏమన్నా నడవాలని ఉంది కదా, నడిచేస్తావు కదా?